దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి కృపలో ఆయన యొక్క నిత్య అమృత మార్గపు మెట్టుని, ఆయన వాక్యపు జీవాహారాన్ని నిజంగా మనం ఎల్లప్పుడూ ఎనీ టైం కూడా మనం ఆయన దేవదేవుని మాటలు భుజిస్తూనే ఉండాలి. ఆయన మాటలే మనకు నిత్య జీవాన్ని కలుగచేసే జీవాధిపతి, బలవంతుడే, సర్వశక్తుడే, మన కోసం ప్రాణం పెట్టిన దేవదేవుడే, పరమును వీడి భూమికి వచ్చినటువంటి జీవాధిపతి క్రీస్తు ప్రభువారే మనకి నిజ రక్షకుడు, రక్షించే జీవాధిపతి అనమాట. అట్టి దేవదేవుణ్ణి మనం ప్రతి క్షణం అనుక్షణం కలిగి ఉంటేనే మనం బ్రతుకుతాం అన్నమాట ఆత్మలో. లేకపోతే ఏం చేస్తుందంటే ఈ లోక అపవాది సంగతి మనకు తెలిసిందే కదండి. ఎంతో భయంకరంగా రౌద్రంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎవరిని మృంగుతడాన్ని ఆల్రెడీ మింగేసి ఉన్నాడు అనమాట. అయినా సరే వాడి విధానం ఏంటి, వాడికి తక్కువ సమయం ఉంది. అయితే దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా లోకాన్ని కరుణించి లోకంలోనికి వెలుగై వచ్చినటువంటి దేవదేవుడు, వెలుగై ఉన్నటువంటి మహారూపుడు, ఆ యొక్క ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువారు, ఆ యొక్క దేవుడి యొక్క ఆత్మలు ఇంకా ఉన్నవి, ఇంకా ఈ లోకంలో దేవుని యొక్క ఆత్మలు ఉన్నవని రక్షించడానికి ఇంకా ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క జీవపు మాటను తెలియపరచడానికి, ఆయన యొక్క జీవాన్ని ఆ యొక్క ఆత్మలకు తగిలితే వెంటనే ఆ నీరు, జీవపు వాక్యపు నీరు తగలగానే ఏమైనా ఆత్మలు బతుకుతాయి అనమాట. అటువంటి గొప్ప తృష్ణతో, గొప్ప భాగ్యంతో, గొప్ప పనితో, గొప్ప జీవాధిపతి ఎంతగానో ఆ యొక్క ఆత్మలకు ఆయన యొక్క మాటని, జీవాన్ని తగలటానికి ఎంతగానో దయచూపి మనల్ని ప్రతి క్షణం కూడా ఆయన మాట వినటానికి, ఆయన కలిగి ఉండటానికి ఇంకొంచెం సమయం మనకిస్తున్నాడు ఆయన దేవదేవుడు. అయితే అపవాదికి లేదు చోటు లేదు, అపవాదికి సమయం కూడా లేదు. అసలు వాడు ఎక్కడుండి, వాడు దైవ విరోధి, వాడు పాతాళానికి పోవాల్సిన వాడు పోవాల్సిందే తప్ప ఈ యొక్క దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మనం ఏమయ్యాలంటే ఆ యొక్క వాడికి సంబంధించిన దాంట్లో లేదు. అయినా ఆ మోసగాడు ఆ యొక్క భయంకరమైన మట్టి విధానపు మోసపు విషయంతో ఏం చేస్తాడంటే ఆదంగాన్ని పడేసిన రీతిగానే, ఆదంగారిని అవ్వగారిని ఆ యొక్క ఫస్ట్ లోనే ఆ యొక్క విధానంలో వాళ్ళని సమస్తం దోచుకొని వాళ్ళని నిర్జీవంగా పడేసిన రీతిగానే, జీవం లేని విధంగానే ఎలా చేశాడో అదే ఆయుధం వాడికి అదే అనమాట, గొప్ప ఆయుధం అనమాట. వాడికి ఇంకా భయంకరమైనటువంటి యుక్తి కలిగిన వాడు అనమాట. అయితే దేవుని బిడ్డలు దేవుని స్వరూపంతో, దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క ఆత్మతో, ఆయన ఆత్మ ఓదింపబడి పుట్టినవారు కాబట్టి వీళ్ళేం చేస్తారంటే అంత యథార్థంగానే, ఎందుకంటే వాళ్ళు దేవదేవుని యొక్క ఆ యొక్క మానవ విధానపు రూపకల్పన ఎటువంటిదంటే ఆయన ఆత్మ ఊదాడు కాబట్టి, ఆయన ఆత్మ ఊపిరి ఉంది కాబట్టి యథార్థంగానే పుట్టిస్తాడు. ఆయన ఎంతో దయతో, ఎంతో విధమైన ఫలింపు జీవపు పండుతో పుట్టిస్తాడు అనమాట ఆయన. అటువంటి గొప్ప మానవ యొక్క బ్రతుకుల యొక్క ఆత్మల్ని ఏం చేస్తుందంటే దీని యొక్క, ఇప్పుడు ఒక పంట మీదకి ఒక పురుగు వాలింది అనుకోండి, ఒక పసరు పురుగో, ఒక ఏదో ఒక రకమైన చీడ పురుగో వాలింది అనుకోండి, ఆ యొక్క లేతలాగా నూగుతో చక్కగా ఆ యొక్క లేత పాలు గారే విధానం ఉంటుంది. గొప్ప ఫలభరితంగా పెరిగితే అమృతంగా ఎదగటానికి ఉన్నటువంటి ఆ మొక్క, విత్తనం, కాయి ఏమైపోతుంది? ఈ పురుగు విధానం ఇంతకంటే భయంకరమైన దుష్టుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఈ లోక సృష్టి విధానంలోనే ఆయన చేసిన ప్రతి ఒక్క ఆత్మను ఏం చేస్తాడంటే వాడి యొక్క విషయంతో, ఆ యొక్క దుష్ట విధానంతో నింపుకొస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఫలిభరితం అనేది, ఈ యొక్క జీవం అనేది మనకు తెలియదు. ఆయన అట్టి మోసంలో చచ్చిపోతున్నాం. మనం అట్టి మోసంలో దేవుని తెలుసుకోకుండా మనం ఉంటున్నామనే దేవదేవుడే స్వయంగా వచ్చినటువంటి ఈ జీవాధిపతిని అనుక్షణం మనం కలిగి ఆయన సంపాదించుకుంటే మరొకసారి ఈ యొక్క దేవుని ఆశీర్వాదం ఉంటే ఆ పంట ఎలా పండుతుంది, ఆ యొక్క వర్షంతో ఆ యొక్క చీడపేడ వదిలింపబడిపోయి ఆ యొక్క పంట ఎలా అభివృద్ధిలోకి వస్తుందో, ఆ యొక్క తొలకరి వాన, శుభకరమైన వాన, కడవరి వానతో ఆయన బలంగా నింపి ఆ యొక్క జీవాన్ని ఆయన మాటతో మరొకసారి నింపి, ఆయన యొక్క ఆత్మతో నింపి బలం కలిగించి ఆ యొక్క మన యొక్క పాదములను బలపరిచి, మనకు ఆత్మను స్వస్థపరిచి, మన మైండ్ని స్వస్థపరిచి, దేవదేవుడే నిత్య మార్గము, జీవాధిపతి, ఆత్మదేవుడు, పరమపురివాసుని యొక్క పాదాల చెంతకి వెళ్తానికి కావాల్సినటువంటి ఆయన సన్నిధిని నిత్యునైనటువంటి దేవదేవుడే మన కోసం మనల్ని పైకి పంపించడానికి, మనల్ని ఆ యొక్క ఆత్మదేవుని కలిగి ఉండటానికి, ఈ కిందున్న నాశనాన్ని చూడకుండా, ఈ కిందన్న విధానంలో మనం మొదలష్టంలో కొట్టుకుపోకుండా మనం ఎంతగానో దేవుని విధానంలో ఎదగటానికి ఇన్ని గొప్ప సూపర్ అవకాశపు సదుపాయాల్ని ఎంతగానో మన కోసం రూపొందించి చేసి మన కోసం ఎంతగానో దేవదేవుడు వచ్చాడండి. ఎంతగానో ఇది ప్రతి క్షణం
ఈ యొక్క విధానంలోనికి నడిపి దేవుని పౌరస్వాన్ని వినిపిస్తున్నప్పుడు మనం ఒకసారి ఆయన వైపు తిరిగితే చావుకోల్పోతున్నటువంటి మన యొక్క ఆత్మ ఒక్కసారి ఆయన వైపు తిరిగితే బ్రతుకుతాం అన్నమాట. ఆయన యొక్క జీవపు నీరు ఒక్కసారి మన ఆత్మకు అంటుకుంటే మళ్ళీ చిగిరిస్తుంది, మళ్ళీ మొలకేస్తుంది, మళ్ళీ గొప్ప ఫలభరితంలోనికి వస్తుంది అనమాట. అటువంటి దేవదేవుడు, నిత్య స్వరూపుడు, నీతి భాగ్యపు జీవాధిపతి క్రీస్తు ప్రభు వారి ఆ యొక్క నిత్య దేవుడే ఆ అపవాదిని జయించగలడు. ఆ అపవాది ఆయన చూస్తేనే అది పోగలదు, ఎందుకంటే ఆయన దైవ కుమారుడు క్రీస్తు ప్రభు. ఇటు దేవదేవుడిని మనం కలిగింది. అయితే ఇట్లాంటి ఆత్మలు రక్షించడం కోసం ఆయన ఎంతగానో ఈ యొక్క ఆది కాండం నుంచి మలాకి వరకు ఆ యొక్క విధానంలోని ఎన్నిసార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చినా, లాస్ట్ ముద్రలతో బంధించేసి ఇది చేసినా, మరలా ఈ కడవరి దినాల్లో మనకు కూడా క్రీస్తు బంగారు కొండ జీవాధిపతి ఆయన స్తుతిస్తే, ఆయన పేరు ఎత్తితే చాలు జీవాధిపతి, నిత్యనామ నీతి సూర్యుడు 1000 కోట్ల సూర్యుడి కంటే గొప్ప జీవాధిపతి మనకి ఎక్కడ అనుగ్రహించబడతాడు. మనం వెలుగు నుండి ఆ యొక్క సూర్యకాంతి, ఆ యొక్క దేవదేవుని తేజస్సును, ఆ యొక్క దేవదేవుని క్షమ, స్వస్థత, భాగ్యాన్ని, ఆత్మ నింపుదల మనం కలిగి ఉండి ఆయన మాటనే ఆహారాన్ని మనం పుచ్చుకుంటూ బతికిపోతామని ఈ అపవాది కడవరి దినాల్లో మన మీద కూడా ఎంతగానో భయంకరం చేస్తున్నప్పుడు, భయంకరం చేసేసే ఉంటుందన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి దేవుని వైపు తిరిగితే మన మనసు ఆయన వైపు తిరగాలి. ఎన్నో నష్టాలతో, ఎన్నో భయంకరాలతో, ఎన్నో విధానాలతో నింపబడే ఉంటాం. అయితే దేవదేవుడు కూడా ఏం చేశాడంటే ఈ యొక్క కొత్త నిబంధనలో ఆయన యొక్క ఆది కాండం నుంచి మలాకి వరకు రూపొందించినటువంటి ఎన్నో దేవుని యొక్క మార్గపు ద్వారాలు ఎంతగానో అపవాది మూసివేసిన ఆ యొక్క భయంకరమైన బందికాణాలను ప్రజలు బంధించి విడుదల కలిగించకుండా, దేవుడు అంటే ఏంటో తెలియని పరచకుండా ఉండినా కూడా ఈ యొక్క కడవరి దినాల్లో కూడా మనల్ని ఆయన ఈ యొక్క తరంలో వస్తున్నటువంటి ఈ లాస్ట్ కడవరి దినాల్లో మన మీద కూడా ఆయన దయ చూపి ఏం చేశాడంటే స్వయంగా ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చేసరికి ఆ యొక్క దేవాలయం అనే యొక్క గొప్ప మార్గపు విధానాన్ని ఏం చేసేసింది, అది దొంగలతో, నాశనంతో, ముదృష్టంతో నింపొచ్చేసేసింది అనమాట. చూసారంటే దాన్ని నిలబడి ఈ లోకంలో, చూసారండి దాన్ని నిలబడి ఈ లోకంలో. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవదేవుడు ఆ యొక్క విందునిస్తున్నాడు మనకి, ఆ యొక్క జీవాహారపు విందును మనకు పెడుతున్నప్పుడు బ్రతకటానికి ఆ యొక్క ఆత్మను కలిగి క్రీస్తు ప్రభు వారు కన్న తండ్రి యెహోవా తండ్రి స్తుతించడానికి మార్గము నిచ్చినటువంటి దేవదేవుడు ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు అది ఎంతగానో భయంకరంగా దాని సామ్రాజ్యంతో నింపించేసింది అనమాట. అయితే అక్కడే అదంతగా భయంకర పునాది వేసేసిందంటే ఇక మనుషులే గాని, ఈ లోకమే గాని, కాలమే గాని, పంచభూతాలే గాని, బ్రతికే గాని ఏమీ ఉండదు. దాని గుప్పుట్లోకి వెళ్ళిపోయి దాని స్మరణలోనే చేసేసుకుని దాని ముసుగులోనే, దాని ముదృష్టంలోనే లోక ప్రపంచం అంతా ఇది అయిపోతున్నప్పుడు, అయితే క్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ కూడా అన్నాడు, నాది ఈ రాజ్యం కాదన్నాడు. చూసారండి, నాది రాజ్యం కాదన్నాడంటే ఆయన ఎంతగా ఈ మాట చెప్పాడు. ఒకసారి యోహాను గారి పత్రికలో ఏం చెప్పాడు ఆయన, నేను లోకములకు వెలుగై ఉన్నాను, అయితే నేను లోకంలోకి వచ్చాను కానీ లోకం నన్ను గ్రహించలేదన్నాడు. అయితే ఈ లాస్ట్కి వచ్చేసరికి ఈ యొక్క కాలపు విధానంలో చూసేసరికి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన, ఈ రాజ్యం కూడా నాది కాదన్నాడు. అంటే ఆయన నిత్య రాజ్యం ఒకటి ఉంది, ఆయన సన్నిధి భాగ్యం ఒకటి ఉంది, ఆయన సత్యంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించాలనేదని ఒక ఉపదేశం, ఆయన యొక్క బలమైన మాట, త్రోవ, బోధ ఒకటి ఉంది. అది మనం తెలుసుకోవాలి, అది మనం కలిగి ఉండాలి. అట్టి దేవుణ్ణి మనం ఎత్తకాలి, అది పొందుకుంటాం. అట్టి దేవుణ్ణి తట్టాలి, ఆయన తెరుస్తాడు, మనం పొందుకోవాలి. మనం ఆయన మనతో పాటు ఉంటాడు. చెడు వారమైన మనమే మన పిల్లలకు మంచి ఇవ్వలేవని అనుకుంటే ఆ యొక్క దేవదేవుడు ఎంతకంటే గొప్ప తండ్రి, పరమపురివాసుడు ఏం చెప్తున్నాడు, నేను కూడా మీ ఆత్మను రక్షించి ఇంకా మీకు తోడుగా పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను, మీరు నా మాటిని నా యొద్దకు వస్తారా అని చెప్పేసి దేవదేవుడు ఎంతగానో బతిలాడు, ఎంతగానో దయచు, ఎంతగానో కనికర సంపన్నుడు యొక్క కన్నులు అమృత ఆశీర్వాదపు కన్నులు ఇంకా మన ఆత్మల మీద ఉందండి. ఇంకా మనల్ని క్షమిస్తానికి, బ్రతికిస్తానికి మృతులైన వారికి అవకాశం లేదు. అయితే అది ఎంత భయంకరమో ఒక్కసారి ఆయన ఆలోచిస్తే ఇటు జీవాధిపతిని మనం పొందుకోవటానికే నిత్యము మనం వెంటాడాలి. నిత్యము మనం ప్రాణం, ఆత్మ, తను, దేహాలు నిజంగా ఆయన వెతికితే, ఆయన కలిగి ఉంటే, ఆయన పొందుకుంటే గొప్ప సువర్ణ భాగ్యంలోనికి, గొప్ప సాక్షాత్ క్రీస్తు ప్రభు వారే వచ్చినటువంటి ఆ దైవ కుమారుని యొక్క హస్తము నుచ్చిన మనం పొందుకుంటాం. ఎంత భాగ్యం! పూర్వకాలంలో వాళ్ళకి లేకపోయినా పాపం వాళ్ళ దయ చూపాడు, కరుణించాడు, దేవాలయాన్ని శుద్ధి చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మనల్ని కూడా రక్షించి దైవ కుమారుడు ఆయన నిత్య మార్గంలో నడిపిస్తానికి ఆయన చెయ్యిచ్చి నుచ్చినైన దేవదేవుడు పరిశుద్ధాత్మ వాక్యపు బలం మాటతో మనల్ని బలపరిచి రొట్టెైన
ఆయన యొక్క జీవ జలమైనటువంటి ఆ యొక్క జీవాధిపతి యొక్క ప్రాణం ఇచ్చిన రక్తదాతకు శరీర రక్తాలే మన కోసం దారిపోసి ఇవి తినండి, ఇవి మీరు ఎంతగానో జీవించబడతారని, ఇంకా ఇంకా లోతుగా నడిపి ఇంకా ఇంకా బలపడతానికి, ఇంకా ఇంకా నడిపింపులోనికి ఒక్కసారి ఆయన వైపు చూడమని, ఇంకా రక్షించబడమని, ఎవరు కూడా ఆ యొక్క మోసగడ అపవాది దుష్టుల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నటువంటి దేవదేవుడు దేవాలయంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు ఒకసారి చదవండి. యోహాను సువార్త 2:14 చదవండి. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను లోపల మార్చివారును కూర్చుండి ఉండుట చూచి వాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయం తోలివేసి లోపల మార్చివారు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని నా తండ్రి చూసారా సర్వశక్తుడిగా చేయకూడని చెప్పారు. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించి నన్ను రాయబడి ఆమె ఒక్కసారి చూసారండి దైవవాక్యం ఆదిలోనే ఎంతకంటే ఆ యొక్క ఆదిలోనే ఆ యొక్క ఇశ్రాయేలు జనాన్ని ఏర్పాట్లు చేసుకుని మీరు నన్ను వెంబడిస్తే నా నిత్య తండ్రి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని ఆ యొక్క దేవుని యొక్క పిలుపుతో, దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క ఆ యొక్క గుంపు బయలుదేరినప్పుడు పర్వతం మీద నేను ప్రత్యక్షమవుతాను, మీరు రండి. కానీ కొన్ని శుద్ధ కార్యాలు, కొన్ని పనులు మీరు చేసి మీరు రండి నడుంకొట్టుకుని నేను మీకు కనబడతానని సాక్షాత్ అప్పుడుగా నుంచి చెప్తున్నటువంటి దేవదేవుడు ఈ యొక్క కడవరి దినాల్లో బంధించినటువంటి ఆ 7 ముద్రలో ఉన్నటువంటి మనుషుల్ని విప్పటానికి కూడా, ఆత్మలు విడిపించడానికి కూడా ఈ యొక్క కడవరి దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో ఇంకా వారి యొక్క ఆ యొక్క నాశన పునాది వేసేసినటువంటి ఆ యొక్క మరణ దుష్టుడు, ఆ యొక్క దొంగ అబద్ధికుడు, ఆ యొక్క సాతాని విధానపు పనులతో నింపబడినప్పుడు కూడా వాటన్నిటిని ఎవరు చేయగలరా? మానవులు చేయగలరా? చెప్పండి. మానవులు తోలగలరా? ఈ పాతాళ దుష్టుని మానవుడు తోలగలడా? ప్రాణం ఎత్తికెళ్ళిపోతుంటే మోసగాడు నాశనంగా మన కళ్ళ ముందున్నటువంటి మంచి కాయలండి, మంచి ఫలాలంటి బిడ్డ మంచి విధానంలో ఆడు నాశనం చేసేస్తున్న వాడిని మనం తోలగలమా? మన వల్ల అవుతుందా? అట్టి నాశనం పురుగుని మనం చేయలేము. ఎందుకంటే మన ఆత్మ చెడ్డదే, వాడు దుష్టుడుగా బలమైన దెయ్యపోడు కాబట్టి మన వల్ల కాదు. అయితే దేవదేవుడు ఏం చేస్తున్నాడు? దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఎందుకు? దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క సత్య, దేవుని యొక్క జీవాన్ని, ఆయన యొక్క మార్గాన్ని తెలియచేసేది ఇది నా తండ్రి ఇల్లు అంటున్నాడంటే మనం ఆయన పిల్లలుగా ఆయన మాట వింటే, ఆయన మార్గంలోకి వెళ్తే ఎంత గొప్ప భాగ్యమనే కదా, ఆయన పొందుకుంటామనే కదా ఆ యొక్క దేవాలయాన్ని ఆయన శుభ్రం చేస్తున్నాడు. చూసారండి, ఆ యొక్క ఎడ్లని, ఆ యొక్క పౌరుల్ని, ఆ యొక్క గొర్రెల్ని, ఆ యొక్క సమస్త తాళ్లతో ఆ యొక్క విధానాల్ని ఆయన వాటిని అక్కడి నుంచి తీసివేసి శుభ్రం చేస్తున్నాడంటే ఈ రోజుల్లో మన హృదయంలో కూడా సాతాను అబద్ధికుడితో బంధించబట్టి మన హృదయాన్ని కూడా విడిపిస్తానికి పలు విధాలతో ఆయన వాక్యాన్ని బలమైన ఆ యొక్క ఆయుధం, ఆయన వాక్యమైన ఆయుధంతో, ఆయన వాక్యమైన బలమైన ఆహారంతో మనల్ని విడిపిస్తానికి ఆయన వస్తున్నాడు. అట్టి దేవాలయం కంటే గొప్పవాడైన ప్రభువు, సార్వభౌముడు, విశ్రాంతి దినమునకు అధిపతి అయిన జీవాధిపతి, రక్షకుడు ఇంత గొప్పగా వెలుగు కన్న తండ్రి మన కోసం గొప్ప కార్యాలు చేస్తుంటే మనం ఎంతగా ధన్యులు. మనం ఒక్కసారి ఈ ధన్యత పొందుకోవాలంటే ఎవరు దేవుని వైపు చూస్తారు? బ్రతకగోరువాడు ఎవడున్నా ఉంటే, దేవుని వైపు కలిగి ఉంటే, ఆయన మాట వింటే, ఆయన త్రోవలో తెలుసుకుంటే, ఆయన యోగ్య మనసుతో అంగీకరించాలని ఉంటే కనుక ఇట్లా సువర్ణ భాగ్యం, ఇట్లా గొప్ప భాగ్యాన్ని దొరుకుతుంది అనమాట. దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? అవును, ఆ ఇంటిని గురించి ఆసక్తి భక్షించున్నదని దేవుని మార్గంలోకి వెళ్ళారు. ఇంత భాగ్యం అండి, అది సరైన విధానం అనమాట. అయితే ఈ యొక్క పరిశీలి శాస్త్రులు అయితే ఆ యొక్క నాశనానికి నాయకులైనటువంటి ఆ యొక్క దుష్టులు ఏం చేస్తున్నారు? ఇదేంటి మన 46 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇది మనల్ని పడగొడతామేంటి అని చెప్పేసి దుష్ట విధానంగా ఆలోచిస్తున్నారు. అయితే ఆ విధమైనటువంటి ఆలోచనలతో మనం ఉన్నామంటే ఇటు జీవాధిపతి యొక్క అమృత మేలుని భాగ్యాన్ని మనం కోల్పోతాం అనమాట. అయితే శిష్యులకు దేవుని వాక్యాన్ని, పాత నిబంధనలోకి దేవుని యొక్క మాటని, దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని అవును దేవుడు పంపించాడు, నిజంగా దైవ కుమారుడే మనకు బలవంతుడు, మన నాయకుడు, మన సర్వశక్తుడు, మన కన్న తండ్రి మనల్ని బలపరచగలటువంటి దేవుని మార్గంలోకి, దేవుని వాక్యంలోకి వెళ్ళారు. కాబట్టి వాళ్ళ అంతం వరకు కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆయన కలిగి ఉండి ఆయనకు అర్పణ అయిపోవడానికి భాగ్యం కలిగి ఉన్నారు. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఒకసారి ఎవరైనా దేవుని యొక్క పాదాలు పట్టుకుని భర్త గొడవ ఎవడుంటే ఆయన సన్నిధికి వస్తే మనల్ని కూడా శుభ్రం చేస్తాడు. ఆయన ఎంత సార్వభౌముడు. ఆ యొక్క దేవుడి వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 2:18 మరొకసారి చదవండి.
కాబట్టి యూదులు నీవు ఈ కార్యం చేస్తున్నావే, ఏ సూచక క్రియను నాకు చూపిదవని ఆయన అడగగా యేసు ఈ దేవాలయం పడగొట్టు 3 దినములలో దాన్ని లేపుదునని మరణ విజయుడా స్తోత్రం. చూసారండి, అక్కడున్న అపవాది తంత్రాలకి అపవాది పనులకి అధికారులు దేవాలయపు అధికారులు అంటున్నాడు, ఏంటి ఇవన్నీ పడగొట్టేస్తున్నావు, ఏంటి ఇవన్నీ ఏ అధికారం వల్ల ఇచ్చేస్తున్నావు అంటే, ఒక్క బలవంతుడు జీవాధిపతి ప్రాణం పెడతానికి వచ్చిన దైవ కుమారుడు ఏం చెప్తున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో నేను లేపుతానంటే ఆ మాట ఏ విధమైందనేది వాళ్ళు ఆలోచించారు. ఎందుకు ఆలోచించరా, ఎందుకు దేవుని మార్గాలను తెలుసుకోలేకపోతే, ఎందుకు దేవుని మాట ఇది దేవుని కుమారుడు ఇంతగా చెబుతున్నాడంటే ఏంటి మాట, ఈ లోక దేవాలయం పడగొడితే మళ్ళీ 30 కాదు 40కైనా 50కైనా కట్టుకోవచ్చు అనే విధానం వాళ్ళకి తెలియదు, అంత మోసగాళ్ళకి. అయితే వాళ్ళ యొక్క అవివేక భయంకరపు నాశనపు విధానాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏంటి ఈ దేవాలయాన్ని పడగొడుతున్నారని తగదాకి ఆ యొక్క విధిరోధానికి వచ్చేస్తున్నారే తప్ప ఏంటి ఇంత బలమైన మాట మాట్లాడుతున్నారంటే, ఎవరైనా ఈ దేవాలయం గురించి పడగొట్టండి 3 దినాల్లో లేస్తున్నాడని ఒక్కసారి అయినా సరే ఆ మాట గురించి అయినా వాళ్ళు భయం కలిగి ఉంటే ప్రభుని తెలుసుకునేవాళ్ళు, ప్రభుని కలిగి ఉండి సంపాదించారు. అయితే ఆ నాశన దుష్టుడు పాతాలకు ఆ యొక్క పనులు చేస్తున్నటువంటి ఆ యొక్క దేవాలయంలోనే మక్కా వేసినటువంటి ఆ యొక్క నాశన దుష్టుల చేతుల నుంచి విడుదల ఉంది. వాళ్ళు అలాగ ఆలోచించాల. అయితే శిష్యులు ఏమన్నారు, దేవాలయం గురించి నా ఆసక్తి నన్ను భక్షించండి, ఇది దైవ కుమారుడే, ఇది దేవుని ఇంటిని శుభ్రం చేసినండి, ఇది దేవుని మార్గం అన్నారు. కాబట్టి వాళ్ళు బ్రతికారు. దేవుని మాట వినాలి, దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం అనమాట. ఇటు జీవపు మార్గంలోకి వెళ్తే మనం బ్రతుకుతాం అనమాట. వీళ్ళలాగా ఆలోచిస్తే పోతాం అనమాట. కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టగానే దేవాలయం తెర 2గా చిరిగిపోయింది అనమాట. చూసా, నాశనం వైపు ఆలోచించాడు, నాశనం వైపు వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం వైపు ఆలోచించినాడు, జీవపు మార్గంలోకి వెళ్ళి ఆయన సన్నిధి పాదాల చెంతగా ఆత్మ వెళ్ళిపోయింది. ఇది కావాలండి మనకి. ఇటు జీవాధిపతి బలవంతుడు మనకు కావాలి, ఇటు యోగ్య మార్గంలోకి వెళ్ళి ఆయన తెలుసుకుందాం. యోహాను సువార్త 2:21-22 చదవండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గూర్చి చెప్పాడు, అంతే కదా, ఆయన మృతుల్లో నుండి లేచిన ఆయన ఈ మాట చెప్పాడని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసి లేఖనములు యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆమేన్. మార్గం, జీవపు మార్గాన్ని నమ్మితే ఎలాగుందో చూస్తున్నాం కదండి. ఈ లోక విధానం ఆలోచన చేస్తే ఎలాగైపోయారో చూస్తాం కదండి. అప్పుడే అక్కడే తెలిసింది అనమాట. అయితే ఇంకా 2వ స్టెప్ ఏంటంటే దేవుని పరదీసింది, దేవుని పాదాలు చెందుతుంది. ఎంతైనా ఈ లోకంలో వాళ్ళు దేవాలయాన్ని సంపాదించుకుని ఆ యొక్క ప్రపంచాన్ని సంపాదించుకుని లోకాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఏమైపోయారండి, దేవుని కలిగి లేకపోతే వాళ్ళ ఆత్మలు వాళ్ళు ఎవరి కిందకు ఉన్నారో వాళ్ళ కిందకే పోయారు, అపవాది చేతుల కిందకే పోయారు. అయితే వీళ్ళు దేవుని లేఖనాల నుంచి దేవుని మాటను జ్ఞాపం చేసుకుని ఆయన నమ్మారు కాబట్టి దేవుని జీవపు మార్గంలోకి వెళ్ళిపోయారు. 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఇటు విధానంలో మనం తెలుసుకుని ఇటు విధానంలో మనం కలిగి ఉంటే, ఇటు విధానంలో ప్రభు కావాలని కోరుకుంటే ఆయన విధానంలోకి వస్తే మనం బ్రతుకుతాం. అయితే ఈ లోక విధానం, ఈ లోక కళ్ళతో, ఈ లోక పుట్టకతో, ఇంకా ఈ లోక మోసగాడి విషయంలోనే మనం చూసామనుకోండి, విషయంలోనికే వెళ్ళిపోతాం. ఆ విషయం ఏం చేస్తుంది అనేది మనకి ఈ లోకంలో తెలుసు. అయితే దేవుణ్ణి నమ్ముకుంటే ఏమైతుంది, ఒకవేళ ఏమి సంపాదించకపోయినా ఆయన ఏం చేశాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతాడన్న జీవాధిపతి జీవించి ఆయన కూడా ఏం చేశాడు, ఆ యొక్క నమ్మినటువంటి ఆ యొక్క శిష్యులు కూడా ఏం చేశాడు, ఆయన వాక్యంతో సమాధానం ఇచ్చాడు. మీకు సమాధానం అగును గాక అన్నాడు. వాళ్ళు కూడా ఈ లోక భయంకరాన్ని చూసి తల్లడిల్లిపోయారు, ఏం చేయరు బాబోయ్ అని. అయితే దేవుని యొక్క మాట నమ్మి ఉండి వాళ్ళ హృదయంలో ఆయన విత్తనం ఉంది కాబట్టి, ఫలభరితానికి సమీపం ఉంది కాబట్టి, సమాధానం కర్తకు జీవాధిపతి జీవాలంటే మీకు సమాధానం కలుగును గాక, మీరు సమాధానం కలుగును గాక అని దేవుడు వాళ్ళని దర్శనమిచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఆయన మృత్యుంజయుడే లేచినప్పుడు ఇట్టిది మనకు కావాలని కోరుకుంటే, ఎవరైనా క్రీస్తు ప్రభువులకు రావాలనుకుంటే, ఆయన ప్రభుని కలిగి ఉండాలనుకుంటే, ఇట్టిగా ఆత్మనేత్రాలతో, ఇటు యోగ్య మనసుతో, ఇటు జీవాధిపతి అమృత ఆత్మతో మనం నింపబడి ఆయన వైపుకి వస్తే నిత్య దేవుని కలిగి ఉండి అదృష్ట భాగ్యంలోనికి మనం వెళ్ళిపోతామండి. ఆమె